హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు కూడా ఒక డిఫరెంట్ గ్యాజెట్స్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చేసాను. సో కొద్దిగా అయితే లేట్ అయింది ఈ వీడియో చేయడానికి. సో వీడియో యొక్క లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. చాలా రకాల గ్యాజెట్స్ మనకి బిలో 500 రూపీస్లో అమెజాన్లో అయితే దొరుకుతాయి. ఇందులో చెప్పినట్టు కింద గ్యాజెట్స్ అయితే లింక్స్ ఇస్తాను. వీలైతే అక్కడ నుంచి చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా మనం అయితే మన లిస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. మన లిస్ట్లో ఫస్ట్ గ్యాజెట్ పేరు లాకిన్ స్మార్ట్. సో మీరైతే ఎన్ని కీస్ అయితే యూజ్ చేసి ఉండొచ్చు. సో మనం యొక్క వస్తువులు దాచుకోవడం కోసం మనమైతే చాలా రకాలైన తాళాలు అయితే యూజ్ చేసి ఉంటాం. బట్ ఇదైతే అలా కాదు. సో దీని యొక్క మేకర్ దీన్ని ఎంత స్ట్రాంగ్గా తయారు చేశారంటే సో ఎన్నిసార్లు చుట్టూ కొట్టినైతే ఇది విరగదు. అండ్ ఇది ఎనీ సర్ఫేస్ మీద ఈజీగా అయితే స్టిక్ అవుతుంది. సో దీంట్లో మనం పాస్వర్డ్ ఇన్సర్ట్ చేసుకుంటే చాలు, మన యొక్క కీస్, కార్డ్స్ లాంటివి ఏవైనా సరే దీంట్లో అయితే ఉంచుకోవచ్చు. సో మనం ఎక్కడ వర్కింగ్ ప్లేస్ ఉన్నప్పటికీ కూడా సో మన ఇంటికి వచ్చే వాళ్ళకి సో ఈ యొక్క పాస్వర్డ్ని షేర్ చేస్తే చాలు. సో వాళ్ళు అందులో ఉన్న కీస్ అయితే తీసుకుంటారు. సో వితౌట్ యువర్ నాలెడ్జ్ మీ అందులో నుంచి ఎవరో కీస్ అయితే తీసుకోరు. సో దీన్ని కేవలం 2 బ్యాటరీస్ పెట్టినట్టుగైతే చాలు. సో ఇదైతే రన్నింగ్ అయితే అవుతుంది. సో ఇది ఇక్కడ చెప్పిన కదా ఎన్ని సర్ఫేస్ మీద అయితే మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో దీనివల్ల మన ప్రొడక్ట్స్ అయితే సో చాలా సెక్యూర్గా అయితే ఉంటుంది. మీరేమంటారు? సో నెక్స్ట్ గ్యాజెట్ పేరు లేజర్ కీబోర్డ్. సో లేజర్ లైట్స్ అయితే మనం చూస్తుంటాం కదా. సో ఇది అదే విధంగా లేజర్ కీబోర్డ్. మనం గేమ్స్ ఆడినా, కంప్యూటర్లో ఎన్ని వర్క్ చేసిన, ల్యాప్టాప్, పీసీ ఎటువంటి దేంట్లో వర్క్ చేసినా సరే కీబోర్డ్ అయితే టచ్ చేస్తూ ఉంటాం కదా. సో అటువంటి వాళ్ళకి, డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళకి సో ఈ గ్యాజెట్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీని నుంచి వచ్చే లేజర్ రేస్ ద్వారా మనకు ఒక స్మూత్ కీబోర్డ్ అయితే మన యొక్క టేబుల్ మీద అయితే ఉంటుంది. సో ఆ విధంగా సో దానివి మనం ట్యాప్ చేస్తే చాలు. సో మన మొబైల్లో అదంతా కూడా టైప్ అయితే అవుతుంది. సో ఇది మన మొబైల్కి ఈజీగా కనెక్ట్ చేసుకొని ఈజీగా ఎక్కడికైనా తీసుకొని వెళ్ళచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో మనం ఎనీ ప్లేస్లో మన యొక్క వర్క్ని అయితే చేసుకోవచ్చు. ఎవరైతే డిఫరెంట్గా ఆలోచిస్తారో వాళ్ళకి ఈ గ్యాజెట్ చాలా అయితే చక్కగా నచ్చుతుంది. కళ్ళు మూసుకొని అయితే ఈ గ్యాజెట్ అయితే మీరు తీసుకోవచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో నెక్స్ట్ గ్యాజెట్ పేరు నానో డ్రోన్. సో డ్రోన్ యూజ్ చేయాలని చాలామందికి అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి అయితే అదొక కళ. అయితే అటువంటి వాళ్ళకి ఈ నానో డ్రోన్ అయితే చాలా మంచి ఫన్నీ గ్యాజెట్ అయితే చెప్తాను. ఎందుకనంటే సో పెద్ద పెద్ద డ్రోన్ కొనాలంటే సో చాలా కాస్ట్ కదా. సో దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. వీలైతే అక్కడ నుంచి చెక్అవుట్ అయితే చేయండి. సో దీన్ని మనం చిన్నపిల్లలకి ఇచ్చినట్టుగైతే సో వాళ్ళు బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. సో మనకు కూడా చాలా ఫన్నీగా అయితే ఉంటుంది ఈ గ్యాజెట్. సో దీని యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. వీలైతే అక్కడ నుంచి చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ గ్యాజెట్ పేరు కాంపాక్టబుల్ బాటిల్. సో ఇది ఒక వాటర్ బాటిల్, కాకపోతే ఇది ఒక కాంపాక్టబుల్ సైజులో అయితే ఉంటుంది. సో అన్ని వాటర్ బాటిల్ కూడా మనకి ఒక స్టేబుల్ సైజులో అయితే ఉంటుంది. అయితే పెద్దది లేదా చిన్నది. కానీ ఈ వాటర్ బాటిల్ ఏంటంటే మన అవసరం కొద్దీ అది సాగు తీసుకున్నట్టుగైతే చాలు. సో అయితే పెద్దది లేదా చిన్నది ఈ విధంగా అయితే అయిపోయి సో ఇది మన పాకెట్లో కూడా ఇన్సర్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఈజీగా దీంట్లో మనం 1 లీటర్ వరకు వాటర్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మన యొక్క వాటర్ స్పేస్ అండ్ మన బ్యాగ్లో స్టోర్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంటుంది, ఇటువంటి సైజులో ఉన్నప్పటికీ కూడా. సో ఎక్కడికైనా సరే ఇందాక చెప్పినట్టుగా దీన్ని ఈజీగా అయితే మనం క్యారీ చేసుకోవచ్చు. సో నచ్చిందా? లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీలైతే అక్కడి నుంచి చెక్అవుట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ గ్యాజెట్లోకి వెళ్ళిపోదాం. ఇది ఒక వాటర్ బాటిల్. సో మనం చాలా రకాలైన వాటర్ బాటిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. అన్ని కూడా ఒకే సైజులో ఉంటుంది, అయితే పెద్దది లేదా చిన్నది. కానీ ఏ వాటర్ బాటిల్ కూడా మన అవసరం బట్టి పెద్దది లేదా చిన్నది అయితే అవ్వదు. అటువంటి గ్యాజెట్ని ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇది మనం చూడడానికి చాలా రింగ్ సైజులో అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనం హోల్డ్ చేసుకొని మన బ్యాగ్లో అయితే తీసుకెళ్ళిపోవచ్చు. దాదాపు 1 లీటర్ అయితే వాటర్ అయితే దీంట్లో అయితే మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. సో చాలా కంపాటబుల్ సైజులో ఉండడం బట్టి ఎక్కడికైనా మనం దీన్ని ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చు. అవసరం బట్టి దీంట్లో మనం వాటర్ నింపుకొని అక్కడే మనం అయితే డ్రింకింగ్ అయితే చేయొచ్చు ఈ వాటర్ బాటిల్తో. సో ఇందులో చెప్పాను కదా, ఫ్రెండ్లీగా మనం ఎక్కడికైనా తీసుకొని ఈజీగా అయితే వాడుకోవచ్చు. కాబట్టి దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే మీరు తీసుకోవాలనుకుంటే లైక్ చేయండి వీడియోని. అండ్ వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో. అండ్ దీన్ని స్టోర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. చూసారా ఏ విధంగా ట్రైలో అయితే వెళ్ళిపోయిందో. సో నెక్స్ట్ గ్యాజెట్ పేరు 5-in-1 క్లీనింగ్ టూల్. సో మన యొక్క కీబోర్డ్ని అయితే మనం సో చాలాసార్లు అయితే టెస్ట్ అయితే పెట్టేస్తుంది కదా. సో దీన్ని అయితే యూజ్ చేసుకొని దాని మన యొక్క కీబోర్డ్ని అండ్ మన యొక్క ఇయర్ బడ్స్ యొక్క షాప్ని అన్నింటినీ కూడా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. మన ఇయర్ బడ్స్ కావచ్చు, ప్రతి ఒక్క దీన్ని కూడా ఈ యొక్క 5-in-1 గ్యాజెట్ ద్వారా అయితే మనం ఈజీగా క్లీన్ అయితే చేసుకోవచ్చు. సో ఒకే గ్యాజెట్ మనకి 5 టైప్స్ ఆఫ్ క్లీనింగ్ పార్ట్ అయితే ఇస్తుంది. సో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఎవరి దగ్గర అయితే కీబోర్డ్
అండ్ బ్లూటూత్ సెట్స్ వగేరా ఒకటి ఉంటాయో సో వాళ్ళైతే ఈ యొక్క లింక్స్ ద్వారా ఈ యొక్క ప్రోడక్ట్ అయితే తీసుకోండి. సో నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు UR112. సో ఇది ఒక వాచ్ ఫ్రెండ్స్, చాలా డిఫరెంట్ స్టైల్లో అయితే ఉంటుంది. సో ఈ రోజుల్లో వాచ్ మళ్ళీ అందరూ కూడా పెట్టుకుంటున్నారు. సో వారి యొక్క స్టైలిష్ లుక్ కోసం, కాకపోతే ఈ యొక్క స్టైలిష్ లుక్స్ కోసమే సో ఈ గ్యాడ్జెట్ మరింత స్టైలిష్గా అయితే తయారు చేశారు మేకర్స్. సో ఈ విధంగా ఇది ఒక మెకానికల్ ఓరియంటెడ్లో ఉంటుంది ఈ యొక్క వాచ్. సో దీని యొక్క ఫీచర్స్ మామూలుగా అయితే ఉండదు. సో దీని యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తయారు చేస్తుంటే ఒక చూడడానికి ఒక కార్ మోడల్లో అయితే ఉంటుంది. సో ఎవరైతే మెకానికల్ ఉంటారో సో వాళ్ళకైతే ఈ గ్యాడ్జెట్ చాలా చక్కగా అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు Streamcam. సో మనం అయితే ఎక్కడికైనా వెళ్తున్నప్పటికీ బండి మీద లేదా 4-wheel మీద ఎక్కడికైనా వెళ్తున్నప్పటికీ సో మనం అయితే ఆ యొక్క విజువల్స్ని అయితే రికార్డ్ చేయడానికి చాలామందికి అనిపిస్తుంది కదా, కాకపోతే మొబైల్ అండ్ కెమెరాతో దాంతో రికార్డ్ చేయడం అయితే అవ్వదు. సో అటువంటి వాళ్ళకి ఈ యొక్క Streamcam అయితే సో ది బెస్ట్ చాయిస్ అయితే అంటాను. సో ఇది ఏంటంటే కేవలం మన యొక్క షర్ట్కి ఈ విధంగా హుక్ చేసుకుంటే చాలు, ఇది ఈజీగా హుక్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనం ఒకసారి ప్రెస్ చేస్తే రికార్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ దీంట్లో ఉండే బ్యాటరీ బ్యాకప్ కావచ్చు అండ్ మనం హోల్డ్ చేసుకోవడం కావచ్చు. సో చాలా అయితే స్మూత్గా అయితే ఉంటుంది. మనం ఒక ప్రత్యేకంగా ఇది ఒక బరువుని అయితే మనమైతే ఫీల్ అవ్వం ఫ్రెండ్స్. సో దీనివల్ల సో మనకైతే మంచి బ్యాటరీ బ్యాకప్ కూడా దీనివల్ల ఉంటుంది. సో మంచి కెమెరా క్వాలిటీ అయితే ఇస్తుంది ఈ గ్యాడ్జెట్. సో నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు బ్యాగ్ హుక్. సో మనం బ్యాగ్ని అయితే ఎక్కడైనా తీసుకుంటున్నప్పుడు హుక్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతుంటాం, ఎందుకంటే అన్ని సందర్భాల్లో కూడా మనకి ఎటువంటి హుక్కర్స్ అయితే ఉండవు. కానీ అటువంటిప్పుడు సో మన యొక్క చిన్న గ్యాడ్జెట్ని యూజ్ చేసుకుంటే చాలు. సో ఈ విధంగా టేబుల్ పైన ఉంచి మన యొక్క బ్యాగ్ని సో దానికైతే వేలాడిస్తే చాలు. సో ఈజీగా అయితే వేలాడుతూ ఉంటుంది. సో మన యొక్క బ్యాగ్ కూడా చాలా సెక్యూర్గా అయితే ఉంటుంది. సో ఎవరు కూడా ఎటువంటి దొంగతనం చేసే అవకాశం అయితే ఉండదు. సో మీరు ఎవరైనా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే సో ఇటువంటి గ్యాడ్జెట్ ఇచ్చినట్టుగైతే సో వాళ్ళ యొక్క థింగ్స్ అన్నీ కూడా చాలా సెక్యూర్గా అయితే ఉంటుంది. సో మీరేమంటారు, నచ్చినకైతే లైక్ చేయండి. సో నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు బూట్ డ్రాయర్. సో ఇది ఒక బూట్ డ్రైయర్. సో మనమైతే హెయిర్ డ్రైయర్ అయితే విన్నాం, కానీ ఈ బూట్ డ్రైయర్ అయితే ఎప్పుడు వినలేదు కదా. సో ఎస్పెషల్లీ నైట్ టైం లేదా వర్షం పడుతున్నప్పుడు లేదా స్నో పడుతున్నప్పుడు మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు సో మన యొక్క షూస్ అయితే సో చాలా చల్లగా అయిపోతుంటాయి అండ్ చాలా తడిసిపోతుంటాయి కదా. సో దీన్ని యూజ్ చేసినట్టుగైతే చాలు. సో మన యొక్క షూస్ ఏదైతే ఉన్నాయో అవైతే హీట్ అవుతాయి. సో ఆ విధంగా సో మన యొక్క షూస్ని అదైతే క్లీన్ చేస్తుంది. సో ఒకే ఒక గ్యాడ్జెట్ సో మనం 4 రకాలు అయితే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకే టైంలో 4 రకాలైన షూస్ని దీన్ని అయితే మేము పెట్టుకుని ఈజీగా అయితే మనం అయితే వాడుకోవచ్చు. సో మన యొక్క బూట్ లోపల ఏదైతే ఉందో స్పేస్ దానికి అంత వార్మ్ చేస్తుంది. సో దాన్ని అయితే ఈజీగా అయితే డ్రై అయితే చేస్తుంది ఈ యొక్క బూట్ డ్రైయింగ్ మిషన్. సో అండ్ వాటర్ వెళ్ళిపోయిన అన్నిటిని కూడాను సో ఇదైతే అబ్జర్వ్ చేసుకుని కిందకి పంపించేస్తుంది. అండ్ ఆ విధంగా సో మన యొక్క షూస్ని అయితే చాలా పొడిగా అయితే ఉంచుతుంది. సో ఈజీగా మనం ఫ్రెండ్లీగా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎలా నచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో? సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ అయితే నాకు చెప్పండి. ఇందాక చెప్పినట్టుగా ప్రతి ఒక్క లింక్ నేను కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. వీలైతే అక్కడ నుంచి చెక్ అవుట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క గ్యాడ్జెట్ని. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.